ఈసారి అక్టోబర్లో ఏకంగా 19 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. ఆర్బీఐ అక్టోబర్ నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం దేశంలోని వివిధ బ్యాంకులకు ఏకంగా 19 రోజుల పాటు సెలవులున్నాయి. వీటిలో కొన్ని జాతీయ సెలవులు, మరికొన్ని ప్రాంతీయ సెలవులున్నాయి. కస్టమర్లు సెలవులను దృష్టిలో ఉంచుకుని తమ అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడం మంచిది. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్లు ఒకటికి మించి ఉంటున్నాయి. ముఖ్యంగా వేతనజీవులకు ఉద్యోగం మారే కొద్దీ అక్కడ కొత్త అకౌంట్ తీయాల్సి వస్తుంటుంది. వీటిని శాలరీ అకౌంట్స్ అంటారు. ఇంకా మనకు ఇక్కడ బ్యాంకుల్లో ఎప్పుడూ ఏదో పని పడుతూనే ఉంటుంది. చెక్ బుక్ కోసం, పాస్బుక్ సేవల కోసం, డబ్బులు వేసేందుకు, విత్డ్రా చేసేందుకు, లోన్ కోసం అప్లై చేసేందుకు, హోమ్ లోన్ కోసం, గోల్డ్ లోన్ల కోసం, ప్రభుత్వ పథకాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు, ఇలా చాలానే పనులుంటాయి. కొన్నిసార్లు ఆన్లైన్ ద్వారా అయినా, ఇంకొన్నిసార్లు మాత్రం ఖచ్చితంగా బ్యాంకులకు వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఏ రోజు బ్యాంక్ పనిచేస్తుంది, ఏ రోజు హాలిడే ఉందనే దానిపై అవగాహన ఉండాలి. ఉద్యోగరీత్యా చాలా మందికి పని దినాల్లో సెలవులు దొరకడం కష్టమే. బ్యాంకు పనుల కోసం సొంత ఊర్లకు కూడా వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడే ముందుగా షెడ్యూల్ చేసుకుని ఆఫీస్లో సెలవు తీసుకుని బ్యాంకుకు వెళితే ఆ రోజు బ్యాంక్ మూసేసి ఉంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే ముందుగానే బ్యాంక్ హాలిడేస్ గురించి మనం తెలుసుకోవాలి. అక్టోబర్ నెలలో చాలా పండగలున్నాయి. గాంధీ జయంతి, దసరాతో పాటు దీపావళి పండుగలు అక్టోబర్లోనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే అక్టోబర్లో ఆయుధ పూజ, విజయదశమి, దుర్గా పూజ, గాంధీ జయంతి, లక్ష్మీ పూజ, మహర్షి వాల్మీకి జయంతి, కర్వా చౌత్, బిహు, దీపావళి, నరక చతుర్దశి, గోవర్ధన్ పూజ, భైదూజ్, ఛట్ పూజ, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వంటివి ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే బ్యాంక్ సెలవులు అక్టోబర్ 2 దసరా గురువారం, దీపావళి అక్టోబర్ 20 సోమవారం సెలవులున్నాయి. గాంధీ జయంతి రోజునే ఈసారి దసరా వచ్చింది. ఇలా ఒకే రోజు 2 సెలవులు ఉన్నాయన్నమాట. ఇక 2, 4 శనివారాలు అక్టోబర్ 11, అక్టోబర్ 25 కూడా బ్యాంకులు పనిచేయవు. ఇలా మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 8 రోజులు బ్యాంకులు మూసుంటాయి. ఇక్కడ బ్యాంకులకు హాలిడే ఉన్నప్పటికీ ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు పనిచేస్తాయి. ఏటీఎంలు కూడా అందుబాటులో ఉంటాయి. ఖచ్చితంగా బ్యాంకుకు వెళ్లాల్సిన పనులకు మాత్రమే ఆటంకం కలుగుతుంది.